కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్ళైతే కనుక మనం ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ అయితే చూపించగలిగాం. ఇవాళ ఇంకొక వీడియో అయితే కనుక సంచలన రేపే వీడియో ఇది. నిజంగా చెప్పాలంటే పాస్టర్ ప్రవీణ్ అక్కడ యాక్సిడెంట్ కన్నా ముందు ఎన్నిసార్లు పడిపోయారు, ఎక్కడెక్కడ అకస్మాత్తుగా అయితే కనుక ఆయన ప్రయాణిస్తూ మనం చాలా విజువల్స్ లో అయితే కనుక ఆయన చాలా నీరసంగా ఉన్నట్టు కూడా గమనించాం. ఇప్పుడు ఈ చిన్నతల్లు వీడియోని పూర్తిగా గమనించినట్లయితే కనుక మనం ఖచ్చితంగా ఆయన బైక్ మీద వస్తూ చాలా నార్మల్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. బట్ కానీ ఆయన తోగుతూ కూడా బండిని నడుపుతున్నట్టు చాలా క్లియర్ గా అర్థం అవుతా ఉంది. అయితే ఒక బస్సు లారీ వెళుతున్న నేపథ్యంలో అయితే కనుక అక్కడ ఆయన ట్రావెల్ చేస్తూ ఆ బస్సుకి ఆనుకుని ఆయన పడిపోయిన దృశ్యాలను మనం సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా గమనించవచ్చు. కొంచెం అదుపు తప్పినా కూడా ఇంకొక ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి అసలు ఆయన ఇంతకన్నా ముందు అంటే నేను మనం అనుకున్నట్టు ఆల్రెడీ కీసర దగ్గర పడిపోయారు. ఆయన ఎక్కడైతే ఈ 2-3 చోట్ల అయితే కనుక పడిపోయిన దృశ్యాలను మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చాలా క్లియర్ గా మనం బస్సు పక్కన ఆయన పడిపోయిన దృశ్యాలను చూస్తున్నాం. అంటే ఇంకెన్ని జరుగుండొచ్చు. గతం అంటే హైదరాబాద్ నుంచి కూడా ఆయన రాజమండ్రి వెళ్లే మార్గ మధ్యంలో ఇక్కడ విజయవాడ దగ్గర కూడా కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టించుకున్న విజువల్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఏదైతే రావణపాడు దగ్గర ఆయన చేతి తీయడానికి కానీ అక్కడ నీరసంగా ఉండి ఆగిపోయిన దృశ్యాలు కానీ అన్ని మనం చూస్తూ వచ్చాము. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మేము ఆయనతో మాట్లాడామని చెప్పి గుర్తు పెట్టుకుని మరీ మాట్లాడుతున్న పరిస్థితి చూసాం. ఇప్పుడు ఇది చాలా దారుణమైన వీడియో. నిజంగా ఆయన చాలా త్రుటిలో అయితే కనుక ప్రమాదం తప్పినట్టుగా మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతా ఉంది. ఆ బస్సు చాలా చాకచక్యంగా రైట్ సైడ్ కి టర్న్ అవ్వడం మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. లారీ వెనకాలే బస్సు అయితే ట్రావెల్ చేస్తూ ఉంది. ఆ ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో అసలు బస్సు డ్రైవర్ కనుక రైట్ కి టర్న్ అవ్వకపోతే ఖచ్చితంగా బైక్ మీదకి వాహనం అయితే వెళ్లిపోయే అవకాశం ఎంతైనా ఉంది. వెంటనే కూడా అక్కడ మనం ఆ టైమింగ్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కొంతసేపట్లోనే 2-3 నిమిషాల వ్యవధిలోనే అటువైపు వెళ్లే వాహనదారులందరూ కూడా ఆగి ఆయన లేపి మరి అక్కడ ఏం జరిగింది ప్రమాదం, ఆయన పడిపోయిన నెక్స్ట్ మనం 2 సీసీటీవీ ఫుటేజ్ గమనించినట్లయితే కనుక ఆయన ఎక్కడైతే పడిపోయి ఉన్నారో అక్కడ కొంతమంది గమనించి అక్కడ ఆయన దగ్గరికి వెళ్లి ఆయన్ని లేపిన పరిస్థితి కనపడుతుంది. మెల్లమెల్లగా ఆయన అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్విన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడైనా ఆయన పడిపోతే కొద్దిసేపే అక్కడ ఆయన రెస్ట్ తీసుకోవడం కానీ మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించడం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆయనకి ఇంకెన్ని ఇలాంటివి జరిగాయి. యాక్సిడెంట్ అంటే పెను ప్రమాదం నిజంగా తప్పిందని చెప్పొచ్చు. ఈ విజువల్స్ అన్ని కూడా చూసి గమనించి పోలీసులు నిజంగా దీని వెనకాల ఇంకా ఎలాంటి కోణాలు దాగున్నాయి, ఏంటి ఆయన అసలు డ్రైవింగ్ అంత నీసంగా చేయవలసిన అవసరం ఏంటి, అర్జెన్సీ ఏమైనా ఉందా వెళ్ళడానికి, లేకపోతే ఆయన ఏ పని మీద ప్రయాణిస్తూ ఉన్నారు అంటే హైదరాబాద్ నుంచి త్రూఅవుట్ విజయవాడ నేషనల్ హైవే మీద ఆయన రాజమండ్రి వెళ్ళడానికి అయితే కనుక ముందే ప్రణాళిక రూపొందించుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం చేసేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. అన్ని జాగ్రత్తలు అంటే హెల్మెట్ వేసుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అన్ని చోట్ల ఆయన పడిపోతూ వెళ్తూ ఇప్పుడు అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో మనం గమనించిన ప్రతిదీ కూడా మాక్సిమం ఆయన పడిపోయి ఇంకొకరు లేపడం, తర్వాత నీళ్ళు అందించడమో లేకపోతే ఆయనకి సహాయం చేయడమో చెప్పడము, అంటే ఆయన ఎందుకంత అన్కాన్షియస్ గా ఉన్నారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అంటే నిద్ర లేకుండా డ్రైవ్ చేయడమో లేకపోతే త్రూఅవుట్ ద లాంగ్ వే ఎక్కువసేపు డ్రైవ్ చేయడం వల్ల అంత నీరసించిపోయారా ఏంటి అనేది కూడా పోలీస్ దర్యాప్తులో ఖచ్చితంగా తేలాల్సింది. ఇప్పుడు రాజమండ్రి పోలీసులు కూడా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే కనుక కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే కనుక ఆయనకి ఏం జరుగుండొచ్చు, ఏంటి, ఎక్కడి నుంచి ప్రయాణిస్తూ ఉన్నారు, అసలు ఎక్కడెక్కడ ఆయన ఆగారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే కనుక తీసుకుంటూ ఉన్నారు. ఆ డీటెయిల్స్ ప్రకారమే అయితే కనుక ఇప్పుడు ఇది కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే కనుక ఖచ్చితంగా పెను ప్రమాదం తప్పినట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థం అవుతా ఉంది. ఇంకెన్ని వీడియోలు వస్తాయి, అసలు ఏం జరుగుతోంది, హైదరాబాద్ నుంచి ఆయన వస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే డ్రైవ్ చేసుకుంటున్నట్టు ఆయన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి అయితే కనుక ఎన్నో ఆలోచిస్తూ కూడా ఆయన డ్రైవ్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు సమస్య ఏంటి, ఆయన ఎందుకలా ఉన్నారు అనేది కూడా పోలీసులు దీనిపైన అయితే కనుక ఖచ్చితంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇక్కడ మనం బిగ్ టీవీలో కూడా ఎక్స్క్లూజివ్ గా మనం అన్ని చూపిస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న కీసర ఏదైతే మనం గమనించినట్లయితే కీసరలో ఆయన పడిపోయిన